నమస్తే అండి. మెంతులతో పప్పు చేస్తున్నాను. చేసే విధానం అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాము. వెల్లుల్లి రెవ్వలు, మిరపకాయలు, ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. బిగ్ సైజు కరివేపాకు, టమాటాలు తొడిమలు తీసేసి ఇట్లా కాట్లు పెట్టుకొని వేసేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని గుప్పెడు అంతా వేయించుకున్నామండి. కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా మగ్గిపోయినాక 1 స్పూన్ కారం వేసుకున్నామండి. 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 to 3 మినిట్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత కందిపప్పు మనం కడిగేసుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పును వేసేసుకున్నాము. కందిపప్పు వేసిన తర్వాత కూడా 2 to 3 మినిట్స్ అలాగే పెడతానండి. కందిపప్పుకు పట్టేస్తుంది కదా అరోమా అంతా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పు మునిగేంత వరకు పైకి తేలేంత వరకు పోసుకొని 5 విజిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నామండి తగినంత. 5 విజిల్స్ వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం పప్పు ఉడికిందని. చూడు, పప్పు ఉడికిపోయింది కదండి. తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకున్నాము. ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కూరగాయలు లేనప్పుడు, ఆకుకూరలు లేనప్పుడు కూడా ఇలా మనం ఈజీగా పప్పు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మెంతులతో చేసిన పప్పు చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది ఆ ఫ్లేవరు.